ఇదిగోండి అమ్మాయి గారు. సరిపోలేదే. అమ్మా, గడియారంలో గంటల ముళ్ళలాగా గంటకొకసారి మీ కడుపులోకి వెళ్తే ఎలాగమ్మాయి గారు? ఏం చేయమంటావే, ఒబేసిటీ వచ్చిన దగ్గర నుంచి ఆకలికి ఆగలేకపోతున్నాను. సర్లే, మళ్ళొచ్చిన తర్వాత తాగుదాం. నాన్నగారు పిలుస్తున్నారు కదా, పదా. అయ్యో, ఈ అమ్మాయి ఎవరు? మా పని మనిషి. ఏంటమ్మాయి, అమ్మాయిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? నేను రాలేదండి. అమ్మాయి గారు చేయి తగిలింది, అందుకే వచ్చి ఇలా కింద పడ్డాను. నువ్వు చాలా అదృష్టవంతురాలువే గంగా. అమ్మాయి గారి చెయ్యి తగిలినా ఇంకా బతికే ఉన్నావే. చెయ్యి తగిలితే ప్రాణాలు పోవడం ఏంటి? ఆవిడ చెయ్యమని ఐరన్ చెయ్యా? అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. బాబు తప్పుకోండి 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 బాబు. చచ్చరా బాబు! వాడు ఉన్నాడో పోయాడో, ముందు అమ్మాయిని పైకి లేపండి అయ్యా. చచ్చరా బాబు! అమ్మా, మా వల్ల కావట్లేదు కానీ నువ్వు కూడా హెల్ప్ చేయమ్మా. సరే, తప్పుకోండి, పక్కకి తప్పుకోండి. అలాగే అమ్మా. ఏమయ్యా పిఏ, వీడు ఉన్నాడో పోయాడో చూడు. సార్ చచ్చిపోయాడు సార్. పాపం, టైర్ కింద పడ్డ నిమ్మకాయలా పుట్టుకుని చితికిపోయాడయ్యా. ఇతను బతుకుంటే ఆ మున్సిపాలిటీలో ఉన్న కాంట్రాక్ట్లన్నీ ఇతనికే ఇద్దాం అనుకున్నాను. ఆ కాంట్రాక్ట్లన్నీ తీసుకోకుండానే పోయాడు. సార్, నేను పోలేదు సార్, బతికే ఉన్నాను. అమ్మయ్యా, అలా ఎర్రి మొహం వేసుకొని చూడకపోతే వచ్చి నన్ను లేపచ్చు కదా. అమ్మా, సార్, మీరెవరో తెలియదు కానీ మా అమ్మాయి గారి ప్రాణాలు కాపాడి దేవుడు మీరు. అదేంటి, మీ అమ్మాయి గారి ప్రాణాలు ఈయన కాపాడ్డం ఏంటి? అవునండి, పొరపాటున మా అమ్మగారు నేల మీద పడిపోతే కోడిగుడ్డులాగా పుట్టుకుమని పగిలిపోయి చుట్టుకుమని చనిపోయేవారు. కానీ సమయానికి బాబుగారు మా అమ్మాయి గారి కింద పరుపులాగా పడి ఆమె ప్రాణాలు కాపాడారు. నిజమే, కింద పడిపోయి ఉంటే పాపం ఆవిడికి దెబ్బలు బాగా తగిలేవి. నీ పేరేంటి? ప్రసాద్. నువ్వు చాలా స్ట్రాంగ్ తెలుసా? ఎందుకు? నేను ఇంతవరకు ఎంతో మంది మీద కాలు జారి పడ్డాను, వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఫస్ట్ టైం నన్ను తట్టుకొని ప్రాణాలతో నిలబడింది నువ్వు ఒక్కడివే. నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది బాబు. నేను చూస్తేనే భయం వేస్తుంది నాకు. అమ్మో. ఏదేమైనా సరే ఈరోజు నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడావయ్యా. అందుకు నీకేమిచ్చినా తక్కువే. అలా అని నిన్ను ఒట్టి చేతులతో పంపను. గంగా, అర్థమైంది సార్. చూస్తున్నా
గజలక్ష్మిని కాపాడినందుకు కృతజ్ఞతగా తక్కువ ఓ 50,000 బహుమతిగా ఇస్తారు. ఓ నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? చేతికి బహుమతి వచ్చిన తర్వాత నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవుతావు. ఇదిగోండి సార్. ఇది ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ నువ్వు చేసిన సహాయానికి విలువ కట్టట్లేదు. నా సంతోషం కోసం ఇస్తున్నాను. తీసుకో ప్రసాద్. వద్దు సార్, డబ్బిచ్చి నన్ను పరాయివాణ్ణి చేయకండి. పర్వాలేదు ప్రసాద్, నా తృప్తి కోసం తీసుకో ప్లీజ్. సరే, అంతగా బతిమలాడుతుంటే కాదంటే మీరు ఫీల్ అవుతారు కాబట్టి తీసుకుంటాను. ఇవ్వండి. ఏంటి సార్ ఇది? విభూతి ప్రసాద్. మొన్నే శ్రీకాళహస్తి నుంచి తెప్పించాను. అది పెట్టుకో, నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరిపోతాయి. విభూదా? అవును ప్రసాద్, డబ్బిచ్చినా నువ్వు తీసుకోవని నాకు తెలుసు. అందుకే పరమ పవిత్రమైన విభూతిని నీకు బహుమతిగా ఇస్తున్నాను. పట్టుకెళ్ళు, పెట్టుకో. వస్తాను సార్, వస్తాను మేడం. ప్రసాదు అప్పుడప్పుడు వస్తూ ఉండు. నా చిట్టి తల్లి. అలాగే మేడం. నువ్వేంది చాలు, వెళ్దాం పదం. పదండి పదండి పదండి. గంగా, అమ్మాయికి జ్యూస్ టైం అయింది, వెళ్ళు జ్యూస్ ఇవ్వు. ఏమన్నావు? తక్కువలో తక్కువ కనీసం 50,000 బహుమతిగా ఇస్తారు అని అన్నావు. ఇచ్చారు కదా, తీసుకెళ్ళు. నిన్ను తిక్కుమాల కదా, డబ్బులు ఇస్తాడనుకుంటే బూడిద చేతిలో పెట్టాడు. అయ్యో తప్పు ప్రసాద్ గారు, దాన్ని బూడిద అనకూడదు, విభూది అనాలి. అలాగేలే పద. అమ్మాయి గారు, ఏంటండి ఇందాకటి నుంచి మీ చూపుల్లో ఏదో తేడా వచ్చింది? ఎందుకో తెలీదే, ప్రసాద్ స్పర్శ తగిలిన తర్వాత నాలో ఏదో తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి. అయ్య బాబోయ్, మీకు పెళ్లి వయసు వచ్చేసిందండి. హా? మీ నాన్నగారికి అంతా చెప్పేసి వెంటనే పెళ్లి సంబంధం చూడమని చెప్తాను. పోవే. ఓరే ప్రసాదు, ప్రపంచంలో నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేర్రా.